గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే 1వ తారీఖున గురువు యొక్క స్థానం అనేది మారనుంది కాబట్టి, అంటే గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, గురువు నుండి అనుకూల ఫలితాలు ఉంటాయా, ప్రతికూల ఫలితాలు ఉంటాయా, ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూసి మీది ఏ ఊరో కమెంట్ చేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఇంతకుముందు చెప్పినట్లుగా మే 1న గురువు మీ రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడండి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలోకి రాబోతున్నాడు. ఈ సంచార సమయంలో బృహస్పతి యొక్క ప్రభావం అనేది 5వ ఇంటి పైన పడుతుంది, 7వ ఇంటి పైన పడుతుంది, 9వ ఇంటి పైన పడుతుంది. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చండి. చాలా అనుకూల ఫలితాలు అనేవి మీరు చూడబోతున్నారు. నేను ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాను. మే 1 వరకు వృషభ రాశి వారికి ఒకలా ఉంటుంది, మే 1 తర్వాత ఇంకొకలా ఉంటుంది అని చెప్పాను. మే 1 నుండి వృషభ రాశి వారికి అనుకూలతలు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇంతకుముందు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా, ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మే 1 నుండి మాత్రం ఏదో ఒక విషయంలో మీకు శుభవార్త అనేది అందుతుంది. క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. అంటే మీకు అనుకూలంగా మారనుంది. అవార్డులను, రివార్డులను, విజయాన్ని, ఆర్థికంగా వృద్ధిని, వృత్తి వ్యాపారాల పరంగా పురోగతిని సాధిస్తారండి. ఇదంతా కూడా గురుబలం వల్లే. మనకి 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా, నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, మిగిలిన గ్రహాలతో కనుక పోల్చినట్లయితే గురువే ప్రభావవంతమైన గ్రహం అండి. గురువే పెద్ద గ్రహం. అటువంటి గురువు మే 1వ తారీఖు నుండి మీకు అనుకూలిస్తున్నాడు. మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఊహాగానిక కార్యకలాపాలు చేస్తారో, బెట్టింగులు కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, షేర్ మార్కెట్లు కానీ, పొత్తడిపైన ఇన్వెస్ట్ చేయటం కానీ, అంటే బంగారం కొనటం కానీ, భూములపైన ఇన్వెస్ట్ చేయటం కానీ, లేదా ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కానీ, ఇలాంటి విషయాలనేవి మీకు చాలా అనుకూలంగా మారనున్నాయండి. ఎప్పటి నుండి అంటే మే 1వ తారీఖు నుండి. ఈ సంచారం అనేది 2025 మే 13వ తారీఖు వరకు కూడా జరగనుంది. కాబట్టి ఈ సమయంలో రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ ముందు గురువు మీకు బాగా అనుకూలిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మీ సంబంధం అనేది బలపడుతుందండి. ఒప్పందాలకు, లావాదేవీలకు, అంటే బిజినెస్కు సంబంధించిన ఒప్పందాలకు, అగ్రిమెంట్లకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కెరీర్లో పురోగతిని చూస్తారండి. మీ రోజువారీ ఆదాయంలో కూడా వృద్ధి చూస్తారు, మెరుగుదలను చూస్తారు. దానితో పాటుగా వృషభ రాశి వారికి ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుందండి. అంటే తరచుగా గుళ్ళు గోపురాలకు సందర్శించటం కానీ, దైవభక్తి పెరగటం కానీ, ఆధ్యాత్మికంగా మారటం కానీ ఇలాంటివి చేస్తారండి. కేవలం వృత్తి వ్యాపారాల పరంగానే కాకుండా పర్సనల్ విషయంలో కూడా గురువు మీకు అనుకూలిస్తాడండి. అంటే వైవాహిక జీవితం అనేది సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఈ అనుకూల ఫలితాలన్నీ కూడా 2024 మే 1 నుండి 2024 అక్టోబర్ 8వ తారీఖు వరకు అండి. ఈ మధ్య సమయంలో చాలా అనుకూల ఫలితాలను చూస్తారు. అదృష్టం వరిస్తుంది అని చెప్పవచ్చు. కానీ 2024 అక్టోబర్ 9వ తారీఖు నుండి గురువు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడండి. అంటే తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఆ సమయంలో ఇంత మంచి ఫలితాలు అయితే మీరు ఆశించలేరు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు కావచ్చు, టెంపరరీ ప్రాబ్లమ్స్ అండి.
వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయత అనేది తగ్గవచ్చు. ఎప్పటి నుండి? అక్టోబర్ 9వ తారీఖు నుండి. ఈలోపు ఉండే సమయాన్ని కనుక వృషభ రాశిలో జన్మించిన పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఎటువంటి వయసు వారైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే సరిగ్గా కనుక సద్వినియోగం చేసుకోగలిగితే గతంలో మీరు చేసిన అప్పులను తీర్చగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంపొందించుకోగలుగుతారండి. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. మీ టాలెంట్ని నిరూపించుకునే సమయం. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా వృషభ రాశి వారికి తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది, వెంటనే లభిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ప్రేమ, సామరస్యం అనేది పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి మీ పైన ఆప్యాయతను చూపిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయంలో ఆందోళన చెందవలసిన అవసరమే లేదండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని టెంపరీగా బాధపడతాయేమో, కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు వృషభ రాశి వారికి విముక్తి లభిస్తుందండి, ఊరట లభిస్తుంది. తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. మీ తండ్రి గారి వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది మీకు ఈ సమయంలో. వారి నుండి ఆస్తి లభించటం కానీ, వారు మీకు మంచి సూచనలు, సలహాలు ఇవ్వటం కానీ, మీకు అనుకూలంగా మాట్లాడటం కానీ, మీ పైన ఎక్కువగా ప్రేమను కురిపించటం కానీ, మీ పట్ల కేర్ని తీసుకోవటం కానీ జరుగుతుందండి. అలాగే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడవలసిన అవసరం లేదండి. మీకు ఇప్పుడు వచ్చేవన్నీ కూడా టెంపరీ ప్రాబ్లమ్సే. ఒకవేళ వృషభ రాశి వారికి గతంలో లోన్లు కానీ, పర్సనల్ లోన్లు కానీ, హోమ్ లోన్లు కానీ, కార్ లోన్లు కానీ, ఎలాంటి అప్పులు ఉన్నా సరే క్రమక్రమంగా తీర్చగలుగుతారు. ఎందుకంటే మే 1 తర్వాత వృషభ రాశి వారికి ఆదాయం అనేది పెరుగుతుందండి. దానితో బకాయిలున్నా, రుణాలున్నా తీర్చగలుగుతారు. పూర్తిగా తీర్చలేనప్పటికీ కూడా గతం కంటే మెరుగుదల ఉంటుందండి. చాలా వరకు సెటిల్ చేసుకుంటారు. కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్లో విజయాన్ని చూస్తారు. ప్రమోషన్ను పొందుతారు. మీ వ్యాపారం అనేది విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం బాగా సాగే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడుగా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అని కోరుకుంటున్నారో, అంటే స్వదేశం వదిలి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని చూస్తున్న వారికైనా, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, పార్ట్ టైం జాబ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళటానికి వీసా అప్లై చేస్తున్న వారికైనా సరే మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్య కాలంలో అనుకూలతలు అనేవి చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి విదేశానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నం అయినా సరే మే 1 తర్వాత చేసుకోవటం మంచిదండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే కెరీర్కి సంబంధించిన విషయాలు అనేవి వృషభ రాశి వారికి మే నుండి ప్రకాశవంతంగా ఉంటాయి, సానుకూలంగా కనిపిస్తున్నాయి, అనుకూల సూచనలు అనేవి కనిపిస్తున్నాయండి. కాబట్టి వృషభ రాశి వారు పెద్దగా భయపడవలసిన అవసరమే లేదండి. ఆరోగ్యపరంగా అవ్వచ్చు, వృత్తి వ్యాపారాల పరంగా కావచ్చు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా ఒకవేళ చదువుకుంటున్నట్లయితే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లుగా ఉంటుందండి ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయంలో. అంటే మీరు చదవకపోయినా సరే గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మార్కులు వచ్చేస్తాయని కాదండి. మీరు ఎంత చదివితే అంత ప్రతిఫలం అనేది వెంటనే మీకు లభిస్తుంది. గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతిఫలం అనేది జ్ఞానానికి సంబంధించిన విషయాలలో వెంటనే లభిస్తుంది. చదువు పరంగా విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీరు కనుక వృషభ రాశిలో జన్మించినట్లయితే ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. సరిగ్గా యూటిలైజ్ చేసుకుని బాగుపడండి. మీకు ఉన్న రుణాలను తీర్చడానికి ప్రయత్నించండి. మెంటల్ టెన్షన్ని తీసుకోవద్దు. మీకు అనుకూలతలే ఉండబోతున్నాయి. పరిస్థితులు అనేవి ఒకేసారి మారకపోయినా సరే క్రమక్రమంగా మెరుగుపడతాయండి. పిల్లలు వివిధ రంగాల్లో రాణించగలుగుతారు. అలాగే వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే ప్రతి గురువారం కూడా బృహస్పతి మంత్రాన్ని జపించండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో వృషభ రాశి వారికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేయడం జరిగిందండి. వృషభ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, వీరికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు,
వృషభ రాశి వారికి ఉగాది నుండి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలించట్లేదు, వృషభ రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది, అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది అని డేట్ వైజ్గా కూడా వివరించడం జరిగిందండి. కాబట్టి ఆ వీడియోస్ని కూడా దయచేసి వీక్షించండి.